ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు వాక్యం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇలా ఉంది. చదువుకుందాం రండి. ఈరోజు వాక్య ధ్యాన భాగానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, తప్పనిసరిగా లైక్ కొట్టాలి. మీరు అనేకులకు షేర్ చేయబడాలంటే. థ్యాంక్ యూ. చదువుకుందానండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి ఇలా ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ కొరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అన్న మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏంటట అంటే నిద్రించిన వారి విషయంలో మీరు దుఃఖముఖులై ఉండకూడదు అని చెప్తూ కొన్ని సత్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటట, ప్రభు వస్తున్నాడు ఆకాశమండల ప్రాకాడికి. అంటే ఎక్కడి వరకు వస్తాడట అంటే ఎక్కడి వరకు వస్తాడని రాయబడలేదు, కానీ మనం ఆయన్ని ఆకాశ మండలం మీద ఎదుర్కొంటామట. అంటే పరదేశంలోనికి వెళ్తాం మనం. ముందు ప్రభువుని నిద్రించిన వారు మొదట వేస్తారు, తర్వాత సజీవులు మనం వారితో కొనుక్కోబడతామంట. తర్వాత సదాకాలం ఉంటామంట. మరి సదాకాలం ఉండాలంటే మనిషిలో ఉండే నిత్యత్వములు ఏంటి అనేది మనకు తెలియాలి. నిజంగా అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారు, ఆయన దేవుడు కాబట్టి. మరి మనుషులమైన మనం కూడా లెగుస్తామా అంటే మన శరీరం మరణించిన తర్వాత దాంతో పాటు అంతమే కదా అని అనుకోవచ్చు మీరు. కానీ ఈరోజు ఏంటి అంటే ఈ వాక్యం యొక్క అంశం ఏమిటి అంటే మనిషిలో నిత్యములై ఉన్నవి లేక నిత్యత్వములై ఉన్నవి లేక శాశ్వతములై ఉన్నవి. మనిషిలో శాశ్వతములై ఉన్నవి ఏమిటి, లేకపోతే మనిషిలో నిత్యత్వములై ఉన్నవి ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు కనుక ఆయన తిరిగి లేచాడు. కానీ మన శరీరాలు ఎలా అవుతాయి? మన శరీరాలు మృతమైపోయాయి కదా, మట్టిలో కలిసిపోతాయి కదా, మళ్ళీ ఎలాగ బ్రతుకుతాయి అని మీరు అనుకుంటారేమో. మ్యాటర్కి అంతం ఉండదండి. ఏముంటుందట? మార్పు ఉంటుంది తప్ప అంతం ఉండదు. మ్యాటర్ కొంత అది ఉదాహరణకి మీకు అర్థమవటానికి, గోధుమ గింజ చచ్చిపోయినప్పుడు ఇక్కడ కొంతకాలం పులుపు ఎలాగుంటుంది, ఆ తర్వాత దానిలో నుండి ఏమొస్తుందట? చిగురు బయటకు వస్తుంది. అలాగే నేను చూస్తే ప్రకృతిలో ఉండేది ప్రతిదీ కూడా అంతే. కానీ ఆకాశ మహాకాశములు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నిటికీ కూడా బ్లాక్ హోల్స్ ఉన్నాయి వెళ్ళిపోవటానికి. చేపల చుట్టుబడి బ్లాక్ హోల్స్లోకి వెళ్ళిపోతే మరి కనపడవు. కానీ భూమికి మాత్రం అంత అవకాశం లేదు, ఎందుకంటే భూమి ఎల్లప్పుడూ నిలిచినదంట. చూడండి, మనము శాశ్వతమై ఉన్నాము అని చెప్పడానికి మొట్టమొదటిది మానవుని యొక్క శరీరము శాశ్వతమైనది. మానవుని యొక్క శరీరానికి ముగింపు లేదు. ఏంటండి? మొదటిది, మానవుని యొక్క శరీరానికి ముగింపు లేదు, మానవుని యొక్క శరీరము శాశ్వతమైనది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రండి దేవునికి ఆ లేఖన భాగం కొద్దాం. ప్రసంగి గ్రంథంలో ప్రిమేట్ వారరా, ప్రసంగి గ్రంథంలో ఉండేటువంటి మాట 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఎలా ఉంది. రండి వాక్యం చదువుతాను. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలిచినది. భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ఈ భూమి శాశ్వతమైనది అంటానికి ఇర్మియా గ్రంథంలోను, హెజ్కేల్ గ్రంథంలోను, యెషయా గ్రంథంలో కూడా ఆయా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ ఎక్కువ రిఫరెన్స్ చెప్తే వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి భయపడి ఆపుతున్నాను. కానీ ఇక్కడ ఏంటంట అంటే తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది కానీ భూమి ఎల్లప్పుడూ నిలుచుచున్నది అని మాట ఉంది. అదేంటండి? శరీరానికి మరణం ముగింపు ఉండదు, మరణం లేదని చెప్తూ ఈ భూమి కోసం చెప్తారేంటి అంటారేమో మీరు. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి యొక్క అగాధములో నుండి మట్టి తీయబడి ఆదాముగా చేయబడి దేవుని ఆత్మ ఊపిరిగా ఊదబడ్డది ఇక మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రములో. అంటే మన శరీరం దేనితో సంబంధం కలిగి ఉంది? భూమి యొక్క ఎలిమెంట్స్తో సంబంధం కలిగి ఉంది.
ఈ భూమి యొక్క ఎలిమెంట్స్తో సంబంధం కలిగి ఉన్నది కనుక ఇక్కడ చూస్తే భూమికి అంతం లేదు, ఎల్లప్పుడూ నిలుచున్నది, తరం వెంబడి తరం గతించిపోతుంది. కానీ ఇక భూమి మాత్రం ఎల్లప్పుడూ నిలిచినది అంటే భూమికి అంతం లేదు. మరి ఎలాగ మార్పు చెందుతుంది, అది రూపాంతరం చెందుతుందంటే ఇంకొకసారి ఆ సబ్జెక్ట్ చెప్తాను. ఏంటి, ఈ భూమి శాశ్వతకాల నరకముగా మారబోతుంది. ఆల్రెడీ ఈ భూమి యొక్క కేంద్రకంలో పాతాళం ఉంది, అగ్ని కొలుము ఉంది. ఈ భూమి అంతా కూడా బయట ఆవరణము, సర్ఫేస్, లోపల అంతా కలిపి, మొత్తం అంతా కలిపి ఆ అగ్ని గంధకంలో ఆకాశం నుంచి కృమ్మరించబడిన తర్వాత క్రమేపీ ఈ భూమి అంతా గంధకమయమైపోతుంది, రూపాంతరం చెందుతుంది ఈ మ్యాటర్. అయితే అలాగనే చనిపోయిన మానవుడు ఏం చేయబడారట, గోధుమ గింజ భూమిలో చచ్చిపోయి, అంటే భూమిలో పాతిపెట్టబడిన తర్వాత అది చచ్చిపోయి కొంత సమయం తీసుకొని, లేకపోతే కొన్ని రోజులు తీసుకొని మళ్ళీ ఎలాగైతే చిగురిస్తుందో అదే రీతిగా మానవుని యొక్క, అంటే ఈ దేహము, ఈ శరీరము భూమి యొక్క మట్టిలోనిది కనుక మరలా అది ఏం చేయబడతట, రూపాంతరం చెందుతుంది. అంటే ఏ నరకంగా రూపాంతరం చెందడం కాదు. ఎందుకంటే నీ ఆత్మకు మరణం లేదు, నీ శరీరానికి మరణం లేదు. నీ శరీరానికి, నీ ఆత్మ ఎంతకాలం ఉంటుందో నీ శరీరానికి అంతకాలం జీవం ఉంటుంది. కనుక చనిపోయిన నీవు మరలా తిరిగి లేపబడతావు. అందుకే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో దేవుడు మృతులు అప్పగించమని ఆ సముద్రానికి, ఆ పాతాళానికి ఇట్లా ఆజ్ఞాపిస్తున్నట్లుగా అక్కడ ఉంటుంది మనకి. కనుక మృతులు అప్పగించే అర్థం ఏంటి, మరలా ఈ శరీరాలు, ఏ శరీరాలు అయితే కలిగి ఉన్నామో ఈ శరీరాలతోనే మరలా మనం ఏం చేయబడతామంట, పునరుద్ధీకరించబడతాం. మరలా పుట్టవలసిన పని లేదు. ఎందుకు పునరుద్ధీకరించబడతామంట అంటే మన శరీరం మ్యాటర్తో చేయబడింది కదా, కనుక మన శరీరానికి ముగింపు లేదు. కనుక గోధుమ గింజ మళ్ళీ చిగిర్చినట్లుగా మన శరీరం రూపాంతరం వచ్చింది. అదే పోలిక, ఇదే ఆకారముతో మరలా మనం బ్రతికి ధవల సింహాసన తీర్పులు నిలబడతాం. ఆ తీర్పు తర్వాత ఎయిదర్ ఎటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎటర్నల్ హెల్. వీ కాంట్ టెల్ ఎనీథింగ్. అంటే ఎందుకు, మధ్యలో విశ్వాసి రక్షణ కోల్పోతే నరకానికి వెళ్ళాలి. నేను విశ్వాసుని కదా మోక్షానికి వెళ్ళిపోతానంటే కరెక్టే, కానీ నీకుండే నమ్మకత్వం, దైవత్వాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకెళ్తబడతాయి కనుక మనం చెప్పలేమంటున్నాం. కానీ ప్రిమెట్ వాళ్ళరా, నిత్య నరకము అనబడిన దానికి వెళ్ళాలంటే, నిత్య స్వర్గం అనబడిన దానికి వెళ్ళాలంటే, మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మన శరీరానికి ఏంటి లేదట, మరణం లేదు కానీ రూపాంతరం ఉంది. మన శరీరాలు, విశ్వాసుల యొక్క శరీరాలు అయితే మహిమపరచబడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:52 వచనంలో ఏంటని, మనం ఒక్క రెప్పపాటున మార్పు చెందుదుము అంటాడు పౌలు గారు. అంటే మన దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆయన దైవత్వం కలిగిన ఆ దైవత్వం వల్ల మహిమ దేహాలు అలాగయ్యో, యేసుక్రీస్తు వారి యొక్క జీవం మనలో ఉంది కనుక మనం దైవత్వాన్ని కాపాడుకుంటూ మరణం వరకు నమ్మకంగా ఉంటే మన దేహాలు కూడా దైవత్వంతో నింపబడతాయి, మహిమతో నింపబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దేహము, ఆయన గాయాలు శరీరంతో ఉన్నప్పుడు గాయపరచబడ్డ గాయాలతోనే ఆయన తిరిగి లేచారు. నాకు ఏం లేదు, ఏం లేకపోయినా దీంతోనే తిరిగి లేస్తాను నేను. ఇది ఇక్కడ విశ్వాసుల యొక్క శరీరాల విషయంలో. మరి విశ్వాసులు కాని వారి యొక్క శరీరాల విషయంలో ఏంటంట అంటే, వారైనప్పటికీ కూడా మరలా వారు అదే శరీరాలతో తిరిగి బ్రతుకుతారు. మార్పు చెందవు. ఎందుకంటే మరలా వారు ఈ భూమిలో నరకంలో కలవాలి కదా, నరకంలోకి వెళ్ళిపోవాలి కదా. కనుక ప్రిమెట్ వలన మన శరీరాలకు ఏం లేదట, అంతము లేదు, అంటే మరణము లేదు. ఎయిదర్ ఎటర్నల్ హెవెన్ ఆర్ ఎటర్నల్ హెల్, which you want, you can choose in this world, because of this is a training period. This worldly life is training period for the eternity. What is that eternity? Either eternal kingdom of God or eternal hell. ఓకేనా? డ్యూ టు దట్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఓకే, కాబట్టి నీ శరీరానికి ముగింపు లేదు, నీ శరీరానికి అంతం లేదు. ఈ భూమి మీద జీవితమే కదా మన శరీరానికి తృప్తినిచ్చేది అనుకుంటున్నావేమో. కాదు. పాతాళం ముందు ఒకటి శాశ్వతకాల నరకంగా మారబోతున్న భూమి ఉంది. ఓ ప్రక్క దేవునికి పరలోక రాజ్య మోక్షం ఉంది. దానికి వెళ్ళాలంటే నీలో ఉండే నీ శరీరము చేసిన క్రియలు నైతిక విరుద్ధముగా,
నైతిక ధర్మానికి విరుద్ధంగా, నైతిక గుణలక్షణాలకు విరుద్ధంగా, నైతిక ఏంటంటారు నైతిక స్వభావానికి విరుద్ధంగా నీలోంచి ఉత్పత్తి అయ్యే ప్రేమ, దయ, కనికరం, మంచి, చెడ్డ, వాయు వరుస, విచక్షణ జ్ఞానం ఉన్నాయి. వీటికి విరుద్ధంగా జీవించే ప్రతి క్రియ కూడా వాని క్రియలు వాని వెంట వెళ్తాయని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. ఏంటంటే వాని క్రియలు వాని వెంట వెళ్ళునని. అంత మాత్రమే కాదు, మామూలుగా లోకంలో కూడా చనిపోయిన వారు ఏం మోసుకెళ్ళిపోతారట, మంచి చెడ్డ మిగులుతుంది అంటారు చాలా మంది సాధారణంగా. కనుక ఆ చెడ్డ క్రియలు అనేవి ఏం చేస్తాయంటే నిన్ను మోక్షానికి యోగ్యుడిగా కాకుండా ఏం చేస్తాయి, అతమార్చి ఈ నరకంలోనికి తీసుకెళ్తాయి. మరలా నీవు శరీరంతో బ్రతుకుతావు, మరలా నీవు శరీరంతో కొంతకాలం అయిన తర్వాత బ్రతుకుతావు. ఆ టైం ధవళసింహాసనం తీర్పు ముందు అని మన బైబిల్ చెప్తుంది. బ్రతుకుతావు. బ్రతికిన ఈ శరీరాలతో, ఏ కామక్రోధ మత్సరాలకు గురైపోయిన ఈ శరీరాలతో ఏం చేయబడతావు అంటే నరకానికి పంపించబడతావు. లేదు, నేను కూడా నరకానికి వెళ్ళవలసిన వాడులే, కానీ ఆ టైంలో చనిపోవటానికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు నరకం పరలోకం ఉంటుందని. నా కుమారుడా, దుష్టుడైన మానవుడా, నువ్వు మరణించిన చేత నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. నీవు నా వైపు తిరిగితే నేను నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండి తీసివేసి మాంసం గుండి నీలోకి వేచి నా ఆత్మని ఎందుంచి నా వాక్యాన్ని నీ హృదయం మీద రాసి నాకిష్టమైన వానిగా, అంటే దైవత్వానికి అనుకూలమైన వానిగా మలుచుకుంటాను. దాని ద్వారా ఏమవుతాయట, నా చెడ్డ క్రియలన్నీ ఆగిపోతాయి. నాలుండే చెడు దూషణ, నాలుండే చెడు క్రియలు, నాలుండే ఈర్షోద్రేకాలు, కోపోద్రేకాలు, తాపోద్రేకాలు, కామోద్రేకాలు, అసూయోద్రేకాలు, పక్షపాతోద్రేకాలు, ఇవన్నింటినీ కూడా బైబిల్ ప్రతిరోజు చదువుడు ద్వారా, మందిరానికి వెళ్ళుట ద్వారా, దైవత్వంలో తోటి సహవాసంతో, తోటి పాస్టర్స్తో కలిసిమెలిసి తిరగడం వల్ల నా చెడు క్రియలకి కంప్లీట్గా నివారణ జరుగుతుంది. ఆ నివారణ జరిగినప్పుడు ఏమవుతుందంటే నేను ఇంకా నా నైతిక విలువలకి, నైతిక ధర్మానికి, నైతిక గుణలక్షణాలకి, మంచి క్రియలకు, ప్లస్ దేవుని కుమారుడిని మరియు దేవుని సేవకుడిని కనుక నా దైవిక విలువలు కూడా నేను చేస్తాను, దైవిక క్రియలు కూడా చేస్తాను కనుక ఇవన్నీ కలిపి నన్ను ఏం చేస్తాయంటే హ్యాపీగా పరలోకానికి, దేవుని రాజ్యం అనబడిన మోక్షానికి తీసుకెళ్తాయి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఏంటిది, ఈ శరీరము శాశ్వతమైనది, శరీరానికి ముగింపు లేదు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండాలంటే ఉండలేవు. కారణం ఏంటంటే మనిషి యొక్క స్వభావం లోపల ఉంది. అది నిన్నేం చేస్తుందటంటే చెరపట్టి లోపరుచుకుంటుంది. అయ్యో, ఇటు మరణమునకు లోనొక శరీరం నుండి, అనగా నరకానికి లోనొక శరీరం నుండి, నరక క్రియలకు లోనొక శరీరం నుంచి నన్ను ఎవడు పిలుస్తాడంటే ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే పాపము లేనివాడిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మనిషి కొరకు బలిపశుగా వధించబడి మనిషి పాపము నిమిత్తమే ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును పెట్టి మనకి విమోచనను అనుగ్రహించిన కంటే పాప క్షమాపణను అనుగ్రహించి మనలోనికి ఆయన వచ్చి ఆయన వాక్యం ద్వారా, ఆయన జీవము ద్వారా మనల్ని నీతిమంతులుగా నడిపిస్తూ, మన చెడు క్రియలకు ముగింపు పలుకుతూ మనల్ని మోక్షానికి, అంటే మోక్షానికి తీసుకెళ్లే నీతి క్రియలు, దైవిక క్రియలు, నైతిక క్రియలు, మంచి విలువలతో కూడిన జీవితం జీవింపజేసి తద్వారా మోక్షానికి యోగ్యతను కల్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా. ఏమండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు. అంతేగాని వ్యభిచారం చేయడానికి పాలువాడు అవ్వలేదు. ఆయన దేవుడు అనబడ్డవాడు. అంతేగాని పక్షపాతం వహించడానికి దేవుడు అనబడ్డవాడు ఈ భూమి మీదకి రాలేదు, శరీరం దాల్చలేదు. అంతేగాని విచ్చలవిడిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఈ స్త్రీ కాపుతే ఆ స్త్రీ, ఆ స్త్రీ కాపుతే ఈ స్త్రీ, ఏంటి కాపుతే ఆడిని, ఆటి కాపుతే ఏంటి, చంపండి, కొట్టండి, నరకండి అని చెప్పడానికి కూడా ఆయన రాలేదు. అలాగైతే ఆయన దేవుడే కాడు. కనుక మంచి క్రియలు అలవరచడానికి బైబిల్ బోధన చేస్తుంది, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది. యేసు ప్రభువు వారి రక్తం ఏ రోజు పడితే ఆ రోజు కడుగుతూ శుద్ధీకరిస్తుంది మన దేహాన్ని మోక్షానికి తీసుకెళ్ళటానికి. కనుక దేహం యొక్క నైతిక విలువలు, నైతిక ధర్మము, నైతిక క్రియలు, దైవిక విలువలతో కలిపి నేను మోక్షానికి యోగ్యునయ్యి ఇప్పుడు నేను మోక్షానికి ప్రయాణం చేస్తున్నాను. కనుక నా శరీరానికి కానీ, మానవ శరీరానికి కానీ ఏం లేదట, ముగింపు లేదు. ఎయిదర్ ఎటర్నల్ హెవెన్ ఆర్ ఎటర్నల్ హెల్. ఏది కావాలి? ఈ భూమి నుంచి నువ్వు నేను తీయబడ్డాము కనుక ఈ భూమి అయితే శాశ్వతకాల నరకంగా మార్పు చెందుతుంది. అది ఎక్కువసారి చెప్తాను. దానికి విడిచిపెట్టబడతావా? జాగ్రత్త. ఓకేనా? ఎందుకంటే ఒక మాట అంటారు యేసు ప్రభువు, చెప్పి ముగించేస్తాను.
అంటే ఇంకో మాటకి వెళ్తాను. ఏమంటారు? నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే నైతికంగా ఉండటానికి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకే 2 కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళేటట్టు 1 కన్ను కలిగి పరలోకంకి వెళ్ళుట ఉత్తమం ప్రైజ్ను అంటాడు. నాకు ఏం లేదు, సగం ఏం లేదు దీంతో పాటు మోక్షంకి వెళ్ళటానికి. నీ చెయ్యి నేను అభ్యంతరపరుస్తుందా, దాన్ని నరికే. ఎందుకంట 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళుట కంటే 1 చేయితో పరలోక రాజ్యంకి వెళ్ళటం శ్రేష్టం, ప్రయోజనకరం అంటారు అక్కడ. లేకపోతే నీ కాలు నేను అభ్యంతరపరుస్తుంది, దాన్ని నరికే. ఎందుకంట అంటే 2 కాళ్ళు కలిగి, అంటే ఆ కాలు చేసిన క్రియల వల్ల, చెడు క్రియల వల్ల నేను నరకానికి పోతుంటే దాన్ని బట్టి నా 2 కాళ్ళు కలిగి నేను నరకానికి వెళ్తే అది నాకు ప్రయోజనకరం కాదు. కనుక దాని క్రియలను మాన్పించేసి నేను జీవిస్తే నేను మోక్షానికి యోగ్యుడవుతాను. కనుక శరీరం అనేది శాశ్వతమైంది, మొదటిది అయిపోయింది. ఓకే, రెండోది ఏంటంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆకాశమండలికి వచ్చినప్పుడు మృతులు మరలా వారి శరీరాలు ధరించుకుంటారట. ఈ భూమి మీదకి వచ్చి వారి ఆత్మలు వారి సమాధుల్లో ఉంచబడిన వారి శరీరాలు మరలా వారి మహిమపరచబడిన శరీరాలుగా మార్చబడి వారు పైకెత్తబడతారు. వారితో పాటుగా మన శరీరాలు కూడా రెప్పపాటులో మార్పు చెంది పైకెత్తబడతాం. కనుక ఏది కావాలి? నిత్య నరకమా, నిత్య స్వర్గమా? నిత్య నరకం, నిత్య స్వర్గం ముందు ఇంకోటి ఉంది, ఇది 1000 సంవత్సరముల జీవితం, పరలోక రాజ్యం అంటారు దాన్ని. పరలోక రాజ్యం అంటారు దాన్ని, 1000 సంవత్సరాల జీవితం. కనుక దాని తర్వాతనే ధవళసింహాస తీర్పు, దాని తర్వాతనే మనం దేవునికి రాజ్యం అనబడిన మోక్షానికి వెళ్ళిపోతాం. కనుక ఏ జీవితం? మనుషుడా విర్రవీగకు ఈ భూమి మీద, మనుషుడా విచ్చలవిడిగా జీవించుకి ఈ భూమి మీద. లేకపోతే నీకు నచ్చినట్లే చేయటానికి కాదు నీ బ్రతుకు. దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ యూ టు సెలెక్ట్ ఎయిదర్ హెల్ ఆర్ ఎటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, కాబట్టి ఇది నీ ట్రైనింగ్ పీరియడ్ వ్యర్థం చేసుకుంటే నువ్వు దేనికి పనికిరావు. ఏ ఉద్యోగానికైనా ట్రైనింగ్ పాస్ అయితేనే, ట్రైనింగ్లో కరెక్ట్ ఉంటేనే, ట్రైనింగ్లో మంచి రిజల్ట్స్ వస్తేనే నువ్వు ఆ ఉద్యోగానికి అర్హుడు, లేకపోతే పోయినట్లు అవుతావు. జాగ్రత్త. ఓకే, రెండోది ఏంటంటే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ కూడా బైబిల్ ప్రకారంగా చూస్తే నిత్యములైనవి. ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి నిత్యత్వము మానవుల్లో ఉన్నవి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూద్దాం రండి ప్రియమైన వారలారా. ఇక్కడ మనకి లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున కొనుపోబడేను, అంటే ఆనుకుంటూ కొనుపోబడేను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రాహామ, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. అంటే శరీరంతో పాటుగా మరలా తిరిగి బ్రతికిన నీ శరీరంతో పాటు నువ్వు నరకంలోకి వెళ్తావు. కానీ ఇక్కడ నేను ఏ ఉద్దేశంతో ఈ వాక్యం చేశానంట, ఎమోషన్ విషయంలో, ఫీలింగ్ విషయంలో చేస్తున్నాను. ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నాడు? ఇక్కడ యాతన పడుతున్నాను ఫీలింగ్. తర్వాత అప్పటి ప్రెసెంట్ ఫీలింగ్ అది. తర్వాత ఏమంటాడట అంటే ఇక్కడ అబ్రాహాము అందుకు అబ్రాహాము, కుమారుడా, మేము నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే నేను లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు, లాజరు పాస్ అయ్యాడు అని అర్థం. అంతేకాక అలా కింద చూస్తే అప్పుడు అతడు ధనవంతుడు ఏమంటాడంటే, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నానని ఫీల్ అవుతున్నాడు. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వారు ఈ యాత్రకరమైన స్థలములకు రాకుండాన్నట్లుగా ఏం చేయాలట అంటే లాజరును పంపించు, సువార్త చెప్పించంటే అక్కడ ఉండవలసిన అక్కడ ఉన్నారు, మోషే ఏలియాలు అక్కడ ఉన్నారు. ఎక్కడ మాత్రం అది ఎంత మాత్రం కూడా అది అనుమతించబడలేదు. కానీ ఇక్కడ ఫీలింగ్ ఏంటట, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. అంటే చనిపోయి పాతాళానికి వెళ్ళిన తన కుటుంబం మీద ఎమోషన్ అనేది పోలేదు. ఎమోషన్ అనేది పాతాళంలోకి వెళ్ళిపోయిన పోలేదు. ఎమోషన్ అనేది పోనీ ఇంకొక విషయం, గుర్తింపు జ్ఞాపకము కూడా పోదు. ఎందుకంట తండ్రిని అబ్రాహాము ఏమంటాడు, భూమి మీద నీకు ఇష్టమైనట్టు జీవించుతివి,
నీ శరీరేచ్ఛల ప్రకారంగా, నీ మానసేచ్ఛల ప్రకారంగా, నీ హృదయేచ్ఛల ప్రకారంగా, నీ కోపోద్రేకాల ప్రకారంగా, కామోద్రేకాల ప్రకారంగా, ఈర్ష్యోద్రేకాల ప్రకారంగా, ద్వేషోద్రేకాల ప్రకారంగా, కుల ఉద్రేకాల ప్రకారంగా జీవించావు అన్నట్లుగా గనుక ఇష్టం వచ్చి జీవించావు అని చెప్పాడు. గనుక అవి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ జీవితాన్ని ఎవరికి? ధనవంతుడికి. కాబట్టి నీకు ఇది న్యాయమే అన్నట్లుగా. అంటే పాతాళంకి వెళ్ళినా కుటుంబం మీద ఎమోషన్ పోలేదు, ఫీలింగ్స్ పోలేదు, ఆ ప్రేమ పోలేదు. కనుక ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఎటర్నల్ ఇష్యూస్. ఎటర్నల్ ఇష్యూస్ అంటే మానవుడు ఉండే భౌతికత, భౌతికతలో ఉండేటువంటిది కూడా ఎటర్నలే అని చెప్పడానికి ఈ విషయం మీకు తెలియజేశాను. ఆ తర్వాత చూస్తే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే చూద్దాం రండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఏమంటున్నారు? మా శత్రువులకు ఎందుకు ప్రతిదండన చేయవు? మా రక్తము చిందించారు వారు, మా రక్తం నిమిత్తం ఎందాక నువ్వు వారికి ప్రతిదండన చేయకుండా తీర్పు తీర్చుకుని ఉంటావు అని ఫీల్ అవుతున్నారు. ఎవరు? యూదులు చనిపోయిన వారు. అవునుగానే ఒక మర్మం ఏంటట, సంఘం ఎత్తబడితో పాటుగా యోధా క్రైస్తవులు అనబడిన వారికి ఎవరికి స్థానము లేదు. వారు పరదేశులు విడిచిపెట్టబడతారు. ఓన్లీ అన్య క్రైస్తవులకే స్థానం ఉంటుంది. ఆ విడిచిపెట్టబడిన వారు వీళ్ళు ఏమంటున్నారు? 6వ అధ్యాయం 9వ వచనంలో అంటే నాదా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తము తీర్పు తీర్చుకుంటావు, భూనివాసులకు ఎందాక తీర్పు తీర్చుకుంటామని వారి కసిని వెలగ్రొక్కుతున్నారు. ఎమోషన్ని. అంటే పరదేశంలో ఉన్న ఎమోషన్ ఉంది, ఫీలింగ్ ఉంది. ఈ ధనవంతుడు పాతాళంలో ఉన్న ఎమోషన్, ఫీలింగ్ ఉంది. కనుక ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఎటర్నల్. నాట్ ఓన్లీ యువర్ బాడీ, ఓ ఈ హ్యూమన్, not only your body, your emotion and feelings are eternal. Your affections and love are ఏమంటారు, బ్యాడ్ ఎమోషన్స్ ఆర్ ఎటర్నల్. కనుక ఇక్కడ వీరు ద్వేషంతోనే ఎమోషన్తో ఫీల్ అవుతున్నారు. అక్కడ వారు పరదేశం ఉండే వారు ఎందాక తీర్పు తీర్చుకుని ఉంటావు అని చెప్పి. కాబట్టి తర్వాత చూస్తే ప్రిమిట్ వాళ్ళ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనంలో అక్కడ వచ్చింప సఖ్యము కాని మాటలు విన్నాడట పౌలు గారు. అంటే పరదేశంలో అంటే అర్థం ఏంటట? ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేస్తాను. ప్రభునందు నిద్రించిన వారు కానీ లేకపోతే ధనవంతుడిలాగా పాతాళంకి వెళ్ళిపోయిన, నరకంకి వెళ్ళిపోయిన వాడికి కానీ గుర్తుంటుంది. ఏమని అంటే జ్ఞాపకం ఉంటుంది, గుర్తుంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి అన్నది సత్యం. కాబట్టి వారి కుటుంబ విషయంలో ఎమోషన్స్ ఉంటాయని సత్యం. మీ కుటుంబస్తులు ప్రభునందు నిద్రించిన వారు కానీ, మామూలుగా చనిపోయినట్టు వారు పాతాళంకి వెళ్ళిపోయిన వారు కానీ వారికి ఏముంటుందటంటే మీ కుటుంబం మీద శ్రద్ధ ఉంటుంది, మీ కుటుంబం మీద ఆశ ఉంటుంది, మీ కుటుంబం మీద ఎమోషన్ ఉంటుంది. కనుక వారు మర్చిపోయారు అనద్దు. పరదేశంలో వారట వచ్చప్ప సత్యం కానీ మాటలు విన్నాడట అక్కడ. అంటే అర్థం ఏంటట? వారు మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తారు, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నారు, వారి కుటుంబాల గురించి విజ్ఞాపన చేస్తున్నారు. పరదేశంలో కూడా ఈ యూదులే కాదు, విశ్వాసం అనబడిన వారు కూడా. ఎందుకంటే వారు పరదేశంలో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్ పోవు. వారు పాతాళంలో ధనవంతుల్లో ఉన్న కుటుంబం మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ పోవు. అందుకంటారు వీళ్ళు పరదేశంలో ఏమంటారంటే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉంటావు. అంటే మా నిమిత్తము ప్రతిదండన చేయకి ఉంటావు అని చెప్పి అంటున్నారు అక్కడ. కాబట్టి ప్రభునందు నిద్రించిన వారు ఎవరట అంటే ఎందుకు సమాధి దగ్గరికి వెళ్ళి పూలు పెడతాం అంటే పరదేశంలో నుంచి లేకపోతే పాతాళంలో నుండి వారికి ఆ భూమితో సంబంధం లేదని ఉంటుంది. కానీ వారు పరదేశంలో వారి గురించి మీరు ఇక్కడ చేసిన ప్రార్థన, జ్ఞాపకార్థ కూడికలు ఏం గుర్తింపు చేసేట వారికి సంతోషాన్ని ఇస్తాయి, వారికి గుర్తింపు చేస్తాయి. ఎందుకు? వారి పుట్టినరోజులు వారికి తెలుసు, వారి జ్ఞాపకార్థ దినాలు వారికి తెలుసు, వారి వివాహ రోజులు వారికి తెలుసు. కనుక జరిపించుకుంటున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన అక్కడ వారికి తాకిడి సెన్సునిచ్చి వారు తృప్తి చెందుతారు. అందుకే ఆత్మల శాంతి అంటారు. అంటే శాంతిగా లేరని కాదు, అక్కడ
కానీ అక్కడ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే శాంతిగా లేకుండా ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే నీవు మర్చిపోతావు చచ్చిపోయిన మనుషుల్ని. సంవత్సరం గుర్తించుకోవడం, 2 సంవత్సరం గుర్తించుకోవడం, 3 సంవత్సరం గురించి మర్చిపోతావు అంతే. కానీ ప్రతి సంవత్సరం కూడా నీవు జ్ఞాపక దినం చేయాలి. ఎందుకంటే నువ్వు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే, నిజంగా ఆ వ్యక్తి మీద నువ్వు ప్రేమ కలిగి ఉంటే, ఎఫెక్షన్ కలిగి ఉంటే నువ్వు మర్చిపోజావు నువ్వు చనిపోయినంత వరకు కూడా. కాబట్టి ప్రియ దేవుని జనాంగమ్మా, లేకపోతే ఈ మాటలు వింటున్న అన్యుడా, ఏంటి పరిస్థితి అంటే మరణించి పాతాళానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా ఎమోషన్స్ ఫీలింగ్స్ పోవు. ఎమోషన్స్ ఫీలింగ్స్ జ్ఞాపకాలు కూడా పోవు. శరీరమే కాదు నిత్యత్వమైనది, ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా నిత్యత్వములే అనటానికి ఇష్టపడుతున్నాను. ఓకేనా? మూడోది ఏంటట, అందుకే అంటాను, మొన్న ప్రేయర్ చేయడానికి వెళ్ళాను జ్ఞాపకార్థకుడికిలో. అక్కడ ఇదే మాటలు ప్రార్థన చేశాను. ఈ కుటుంబంకి ఈ సహోదరి ఇటువంటి ఎమోషన్స్ ఎఫెక్షన్స్ కలిగి ఉంటుంది కనుక మేమందరం కూడా కూడిటి ద్వారా నీ కుమార్తె ఇక్కడ ఆత్మకు శాంతి చేకూర్చబడాలని ప్రార్థన చేయడానికి దోహదపడ్డాది. అంతేగాని ఏంటంటే సమాధుల దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధులు క్లీన్ చేసేసి పండగ చేసిస్తే ఆనందం కాదు. ఎప్పుడది సంవత్సరానికి ఒకసారి చేస్తావు. కానీ ఆ సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థం ఇంట్లో పెట్టుకొని దేవుని ఆరాధిస్తే ఏం పోతుంది? వారి ఆత్మకి శాంతి, దేవునికి ఆత్మ తాకిడి కలుగుతుంది కదా అక్కడ. దాన్ని బట్టి వారికి తృప్తి కలుగుతుంది కదా, చెందుతారు కదా. లేకపోతే వారు అయ్యో నేను ఎంతగా ప్రేమించిన నా భార్య, ఎంతగా ప్రేమించిన నా పిల్లలు, ఎంతగా నేను ప్రేమించిన భర్త, ఎంతగా ప్రేమించిన కుటుంబం నన్ను మర్చిపోయింది అని వ్యాధన చెందుతారు కనుక ప్రభువును నిద్రించిన ఆత్మలకి శాంతి చేకూర్చబడాలంటే జ్ఞాపకార్థ దినం చేయాలి. ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఎటర్నల్. ఓకే, డిక్లేర్డ్. ఓకే, మూడోది మనిషిని ఆత్మకు మరణం లేదు. ఈ మనుషుల ఆత్మకు మరణం లేదని ప్రతి గ్రంథము ప్రతి మతము కూడా చెప్తుంది కనుక ప్రతి గ్రంథము ప్రతి మతము చెప్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందట? దేవుడు మనుషులకి నాసికారంధ్రాల్లో తన ఊపిరి ఊదాడు కనుక ఆత్మ జీవించు ప్రాణమైంది. చూడండి, పంచభూతముల్లో ఆత్మ లేదు కనుక ఆ యొక్క నైతిక విలువలు, నైతిక గుణలక్షణాలు ఉత్పత్తి అవ్వవు. వాటిలో జీవరాశులు, జంతువుల్లో ఆత్మ లేదు కనుక నైతికతకు వాటికి సంబంధం లేదు. ప్రీమేట్ వల్ల ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆత్మ ఉత్పత్తి, నైతికతను ఉత్పత్తి చేయాలి, నైతిక గుణలక్షణాలు ఉత్పత్తి చేయాలనే ఆత్మ మనుషుల్లో దేవుని ఊపిరిగా పెట్టబడ్డదంటే దేవుడు అనబడిన వాడు ఎంతకాలం ఉండి తీరాలో ఉంటాడో అంతకాలము మనుషుడికి, దేవునికి అంతము లేదు. దేవుడు విడుదల చేసిన మానవుని ఆత్మకు కూడా అంతము లేదు. మానవుని ఆత్మకి అంతం లేదు. ఆ యొక్క పంచభూతం అనబడిన భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతముల్లో ఆ మానవునికి ఆత్మ లేదు కనుక అవి కనికరించవు, దయ చూపించవు, లేకపోతే జాలి పడవు. అది తెలుసుకోండి. మానవుడి కంటే అవి గొప్పవి కావు, కానీ వాటినే మీరు దేవునిగా పూజిస్తే ప్రమాదం. దేవుని విడిచిపెట్టి దైవత్వాన్ని, ఆయన సృష్టిలో ఉండేటిని, దేవునికి నిత్య శక్తిని ఆలోచించాలి తప్ప ఆ సృష్టాన్ని పూజించకూడదు. ఏంటంటే పోలిథిజం లేక ప్యాంథిజం లాగా. ఓకేనా? అవి ప్రక్కన పెడతాను, సువార్త తర్వాత చూద్దాం. అది ఇక్కడ మన విషయం ఏంటంటే మనిషి ఆత్మకు మరణం లేదు కనుక మనిషి ఆత్మ తన శరీరాన్ని ధరించుకొని తన ఎమోషన్స్ని సంపూర్తిగా కలిగి ఉండి నరకానికి వెళ్ళాలనుకుంటుందా లేకపోతే మోక్షానికి వెళ్ళాలనుకుంటుందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా దుష్టుడు, ఆయన ఒక మాట అన్నాడు నాతో, నేను రక్షించబడినప్పుడు, మా దుష్టుడైన మనుషుడా నువ్వు మరణించడం చేత నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. నీవు నా వైపు తిరిగితే నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండి తీసివేసి మాంసం గుండి నీళ్ళు పెడతాను, నేనే నా ఆత్మని నీ నుంచి నా దేవుడు నేను నాకు అనుకూలమైన జీవింపజేస్తాను అని చెప్పాడు నాకు. కానీ చాలా మంది ఏమంటారంటే దుష్ట శిక్షణ రక్షణ చేయటానికి దేవుడు వస్తాడండి. మానవుడిలో ఎవడు మంచోడు ఉన్నాడు? అందరమే దుష్టులమే. దేవుడు అనబడిన వాడు దుష్టుని శిక్షించాలంటే భూమి మీదకి రావక్కర్లేదు, భూమి మీద మారణాయుధాలు దర్శించక్కర్లేదు. పరలోకం నుంచి సృష్టిని ఒక్కసారి ఇలా విడిచిపెడితే చాలు లయమైపోతాం.
కనుక దేవుడిని బట్టి వాడు ఎందుకు రావాలంటే నిత్యత్వపు ఉనికి కలిగిన ఈ మానవ శరీరం, మానవునికి ఎమోషన్స్, మానవుని యొక్క ఆత్మ ఇవి కలిపి నిత్యము కూడా తనతో పాటు ఉండాలనేది దేవుని ఉద్దేశం. కనుక దేవుడు దుష్టుడిని చంపడానికి ఇష్టపడడు. అందుకంటాడు తన విశ్వాసమైన మాతో, పాశ్రమైన మాతో కూడా అంటాడు. దేవుడు ఏమంటాడటంటే, నీవు పరలోకమందున్న నీ దేవునికి కుమారుడుగా ఉండినట్లు నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి మేలు కొరకు ప్రార్థన చేయనట్లుగా ఆ రీతిగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రియ క్రైస్తవుడా, నువ్వు నామకార్థంగా జీవించి శరీరక కోరికల ప్రకారంగా బ్రతుకుతాను అనుకుంటే నీవు అన్యుడితో పాటుగా విడిచిపెట్టబడతావు, నరకానికి వెళ్తావు. కనుక నీ శరీరము నిత్యత్వమైనది, నీ ఎమోషన్స్ నిత్యత్వమైనవి, నీ ఫీలింగ్స్ నిత్యత్వమైనవి, నీ ఆత్మ నిత్యత్వమైనది. కనుక ఈ భూమి మీద జీవితం క్షణికాల జీవితం, కొంతవరకే. నువ్వు ఎంతవరకు నీ డబ్బుతో కానీ, నీ బలంతో కానీ, నీ అందముతో కానీ, నీ చందముతో కానీ నువ్వు కాపాడుకోలేవు నీ జీవితాన్ని. కేవలము యేసుక్రీస్తునందుండే దైవిక జీవితంతో మాత్రమే కాపాడుకోగలవు. కనుక అట్టి కృపలో నిత్యులైన మానవులారా, నిత్యములైన విశ్వాసులారా, అట్టి కృపలో మీరు ఎదగాలని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి చనిపోయిన వారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ తల్లిదండ్రుల్ని, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెల్ని జ్ఞాపకార్థ కొడుకు చేయాలి. అది ఆశీర్వాదం బైబిల్ చెప్తుంది. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, అది ఇంకొకసారి మాట్లాడదాం కాకపోతే. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి మంచి శ్రేష్టమైన వాక్యం అందిస్తున్నాము కనుక తప్పనిసరిగా మీరు మా స్కానర్కి ఫోన్పే చేసి మీ అమూల్యమైన కానుకలు పంపించవలసిందిగా ప్రభు పేరట సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.